ఒక పువ్వు తొడిమ నుండి విడిపోతుంది, పండు చెట్టు నుండి రాలిపోతుంది. కానీ ఎన్ని కష్టాలు ఎదురైనా తల్లిదండ్రులు మాత్రం తమ పిల్లలను విడిచిపెట్టరు. ఈ మాట నేను చెప్పట్లేదు, మహాభారతం చెబుతుంది. పిల్లలపై తల్లిదండ్రులకున్న అనుబంధం ఎలాంటిదో శ్రీకృష్ణుని ఎడబాటును భరించలేని యశోదానందుల హృదయ ఆవేదన ఒక్కసారి తెలుసుకుంటే అర్థమవుతుంది మీకు. శ్రీకృష్ణుడు మధురకు వెళ్ళినప్పుడు ఆ ఎడబాటును సహించలేక తల్లి యశోదమ్మ దుఃఖ సాగరంలో మునిగిపోయింది. దుఃఖంతో కుమిలిపోతున్న యశోదమ్మను చూసిన నందుడు కూడా కన్నయ్య లేకుండా మేము బ్రతకలేం అని కన్నీరు మున్నీరు పెట్టుకున్నాడు. అలాగే శ్రీకృష్ణుడు కూడా తల్లిదండ్రులను వదిలి మధురకు వచ్చినప్పుడు అవ్యక్త వేదనతో యశోదమ్మను తలుచుకుంటూ ఉద్ధవునితో, ఓ ఉద్ధవా, నా కన్నయ్య భోజనం చేస్తే గాని నేను పచ్చి మంచినీళ్ళైనా ముట్టను అని మొండి పట్టుదలతో కూర్చునే నా తల్లి యశోదమ్మను నేను మరవలేకపోతున్నాను అని కన్నీరు పెట్టుకున్నాడు శ్రీకృష్ణుడు. కంసుని చెరసాల నుండి దేవకి వసుదేవులను విడిపించిన తర్వాత బలరామ కృష్ణుడు తమ తల్లిదండ్రులకు పాదాభివందనములు చేసి తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞతా భావాన్ని వ్యక్తపరుస్తూ, మీ ప్రేమ ఆప్యాయతలను పొందే అదృష్టానికి మేము నోచుకోలేదు. ధర్మార్థ కామ మోక్షాలనే పురుషార్థాలు సాధించడానికి అవసరమైన ఈ దేహాన్ని ప్రసాదించిన వారు మీరే. ఈ మానవ దేహాన్ని ఇచ్చిన మీ రుణం తీర్చడానికి మాకు 100 ఏళ్ళైనా సాధ్యం కాదు. బలరామకృష్ణులు పలికిన మాటల వల్ల తల్లిదండ్రుల స్థానం ఎంతటి మహోన్నతమైనదో, తల్లిదండ్రులు ఎంత గొప్పవారో మనం అర్థం చేసుకోవచ్చు. తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవాలని, వారి రుణం ఎన్ని జన్మలైనా తీర్చలేనిదని నిరూపించిన వినాయకుడి గురించి మీ అందరికీ తెలియదా? శ్రీకృష్ణుని జీవితం మనందరికీ ఆదర్శం అవ్వాలి. హరే కృష్ణ. మీకు ఈ వీడియో నచ్చితే హరే కృష్ణ అని కమెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.